షిర్డీ సాయిబాబా సంపూర్ణ గాథ భాగం 1 బాల్యం అద్భుత జననం. ప్లీజ్ ఈ వీడియో చూసే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. షిర్డీ సాయిబాబా ఆశీస్సులు సదా ఎల్లప్పుడూ ఉండును. 1 ఒక యుగావతారానికి ముందు జన్మ సంకేతం. కాలం 19వ శతాబ్దం మధ్య కాలం. భారతదేశం సామాజికంగా ఆధ్యాత్మికంగా మార్పు దశలో ఉంది. అజ్ఞానం, కులభేదాలు, మత వివక్షలు పెరుగుతున్నాయి. భక్తి, దైవ విశ్వాసం మాయమవుతున్నట్లుంది. అప్పుడు ఆకాశము నుంచి ఒక దివ్య సంకల్పం భూమికి దిగి వచ్చింది. మనుషులలో మానవత్వం మళ్లీ మేల్కొలుపుటకై దైవం స్వరూపం ధరించి రావాలి. అలా మహారాష్ట్ర రాష్ట్రంలోని పథ్రీ అనే చిన్న గ్రామం ఆ దివ్య గాథకు వేదిక అయింది. ఒక సాదాసీదా గ్రామం, కప్పు గుడిసెలు, పశువులు, కరువు, కష్టాలు. కాని ఆ భూమిలో దైవం పాదముద్రలు ముద్రించబోతున్నాయి అని ఎవరికీ తెలియదు. 2 పథ్రీ గ్రామంలోని దివ్య కాంతి. ఆ గ్రామంలో ఒక దంపతులు, సాధారణ కుటుంబం, కానీ దేవుడిపై అపారమైన విశ్వాసం కలిగిన వారు. వారి జీవితంలో సంతానం లేకపోవడం ఒక పెద్ద బాధ. సంవత్సరాలుగా వారు శివుడు, దత్తాత్రేయుడు, విఠలుడు వంటి అనేక దేవతలను ప్రార్థించారు. ఒక రాత్రి ఆ భార్యకు ఒక స్వప్నం వచ్చింది. ఒక కాంతివంతమైన పురుషుడు ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. అతడు మృదువుగా అన్నాడు, మాతా, మీ గర్భం ద్వారా ఒక మహాశక్తి భూమికి రానుంది. ఆ శిశువు సాధారణం కాదు, దైవకార్యానికి అవతరించనుంది. ఆమె మెలకువ వచ్చేసరికి హృదయం ఆనందంతో నిండిపోయింది. కొద్ది రోజులకే ఆమె గర్భవతి అయ్యింది. 3 అద్భుత జననం. శాంతమైన ఉదయం. సుమారు 1838 ప్రాంతం అని చరిత్రకారులు అంచనా వేస్తారు. పథ్రీ గ్రామం నిశ్శబ్దంగా ఉంది. ఆ రోజు మేఘావృతమైన ఆకాశం, కానీ వాతావరణం పవిత్రంగా మారింది. అదే సమయానికి ఆ దంపతుల గుడిసెలో ఒక అద్భుత శిశువు జన్మించాడు. జననం సమయానికే ఇంటంతా ఒక వింత సువాసన వ్యాపించింది. ఆ శిశువు ఏడవలేదు, కానీ అతని కళ్లలో ప్రకాశం ఉంది. ఆ కాంతి అంత శక్తివంతమైందని, గదిలోని దీపాలు కూడా ఆ కాంతిలో మసకబారిపోయాయని చెబుతారు. ప్రజలు ఆ శిశువును చూసి ఆశ్చర్యపోయారు. ఆ శిశువు నుదిటిపై చిన్న తెల్లటి వలయంలా కాంతి ఉండేది. ఒక పెద్దవాడు వెంటనే అన్నాడు, ఇది సాధారణ బాలుడు కాదు, ఇది దైవం పుట్టిన బాలుడు. ఆ రోజు పథ్రీలో ఆకాశంలో నల్ల మేఘాలు కమ్ముకుని వర్షం కురిసింది. అది దివ్య ఆనందానికి సూచిక అని భక్తులు నమ్మారు. 4 బాల్యంలో దివ్య లక్షణాలు. ఆ చిన్న బాలుడు ఇతర పిల్లలతో పోలిస్తే భిన్నుడు. అతనికి బొమ్మలు, ఆటలు, తినుబండారాలు పెద్దగా ఆసక్తి కలిగించేవి కాదు. తన తల్లి చేతిలోంచి తినడం కన్నా పక్కింటి పేద పిల్లలతో అన్నం పంచుకోవడమే అతనికి ఇష్టం. ఒకసారి గ్రామంలోని ఒక గేదెల కాపరి చిన్న పాపకు పాము కాటు వేసింది. ప్రజలు భయపడ్డారు. ఆ బాలుడు అక్కడికి వెళ్లి ఆ పిల్లవాడి నుదిటిపై చేతి ఉంచి అల్లా మాలిక్ అని నిశ్శబ్దంగా అన్నాడు. కాసేపట్లో ఆ పిల్ల లేచి నవ్వింది. అదే ఆయన మొదటి అద్భుతం అని చెబుతారు. గ్రామస్తులు ఇప్పుడు ఆ బాలుడి చుట్టూ చేరసాగారు. ఎవరైనా దుఃఖంలో ఉంటే ఆయన చక్కగా సాంత్వన చెప్పేవాడు. అతనికి అప్పటికే 2 మాటలు నోటపడ్డాయి: సబూర్, ధైర్యం, మరియు శ్రద్ధ, భక్తి. ఇవి ఆయన జీవితకాల బోధల మూలాలు అయ్యాయి. 5 బాల్యంలో ధ్యాన మార్గం. ఆయన చిన్న వయస్సులోనే ధ్యానం చేయడం ప్రారంభించాడు. ఒకసారి తన తల్లి అడిగింది, బిడ్డా, ఈ చిన్న వయస్సులో నువ్వు ఎందుకు మౌనంగా కూర్చుంటున్నావు? అతడు మృదువుగా నవ్వి అన్నాడు, అమ్మా, మనలో ఉన్న దేవుణ్ణి వినటానికి నిశ్శబ్దం అవసరం. ఆ మాటలు విన్న తల్లి కళ్లలో నీళ్లు కదిలాయి. గ్రామ ప్రజలు ఆయనను దైవ బాలుడు అని పిలవసాగారు. ఆ బాలుడు ఎప్పుడూ చెట్లు, పక్షులు, జంతువులతో స్నేహం చేసేవాడు. ఒక రోజు వర్షం కురుస్తున్నప్పుడు ఒక పక్షి గాయపడి పడిపోయింది. అతను దానిని చేతుల్లో తీసుకుని తన ఊపిరిని దానిపై ఊదాడు. పక్షి కాసేపట్లో రెక్కలు విప్పి ఎగిరిపోయింది. ప్రజలు ఈ దృశ్యం చూసి కరచాలనం చేశారు. 6 ఆధ్యాత్మిక దారిలో తొలి ప్రయాణం. అతని వయసు సుమారు 14 సంవత్సరాలు వచ్చినప్పుడు ఒకరోజు అకస్మాత్తుగా తన తల్లిదండ్రులకు చెప్పాడు, నాకు ఒక పిలుపు వస్తోంది, నేను బయలుదేరాలి. తల్లిదండ్రులు విచారపడ్డారు. ఆ బాలుడు వారి పాదాలను తాకి, మీ దీవెనలతోనే నేను వెళ్తున్నాను, నా పని దేవుడు నిర్ణయించినది అని చెప్పి ఇంటి నుండి బయలుదేరాడు.
ఆ రోజు నుండి ఆయన ఎక్కడికి వెళ్ళాడో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. కొంతమంది అంటారు ఆయన హిమాలయాలకు వెళ్లి సిద్ధుల వద్ద విద్య నేర్చుకున్నారని. మరికొందరు చెబుతారు ఆయన గురువు శ్రీ వెంకటేశ్వర దత్తాత్రేయ స్వామిని దర్శించి వారి ఆశీర్వాదంతో తిరిగి వచ్చారని. ఏదేమైనా ఆయన ఆధ్యాత్మిక మార్గంలో దివ్య జ్ఞానాన్ని పొందాడు. 7. మర్మమైన యోగి దివ్య ప్రకాశం. కొన్ని సంవత్సరాల తరువాత ఆయన తిరిగి భారతదేశం మధ్యభాగాన నడకయాత్ర ప్రారంభించాడు. అతని శరీరం కాంతివంతమైంది, మాటలు స్ఫూర్తిదాయకం అయ్యాయి. ప్రజలు ఆయనను చూసి ఫకీర్ అని పిలవసాగారు. అతను ఎక్కడికి వెళ్లినా శాంతి ప్రసరించేది. ఒక గ్రామంలో ఒక గుడిలో ఉన్న దీపాలు ఆరిపోవడంతో భక్తులు బాధపడ్డారు. అతను నీటిలో కొద్దిగా నూనె కలిపి దీపం వెలిగించాడు. దీపం ఆ రాత్రంతా వెలిగింది. ప్రజలు కళ్ల ముందు దైవమనే అనుభూతి పొందారు. 8. సిడ్డీ వైపు పిలుపు. తన యాత్ర కొనసాగుతూనే ఒక రోజు ఆయన ధ్యానంలో ఒక దివ్య శబ్దం విన్నాడు. సిడ్డీ గ్రామానికి వెళ్ళు, అక్కడ నీ దైవకార్యం ప్రారంభమవుతుంది. ఆయన నడకయాత్ర మొదలు పెట్టాడు. చేతిలో భిక్షపాత్ర, శరీరంపై కఫ్ని వస్త్రం, కళ్లలో ఆధ్యాత్మిక జ్వాల. అతని అడుగులు నేలను తాకిన చోట పూలు పూసినట్లయింది. ప్రతి గ్రామంలో ప్రజలు ఆయన వద్దకు వచ్చి దీవెనలు కోరేవారు. ఎవరికి బాధ ఉన్నా ఆయన ఒక మాటతో ఉపశమనం ఇచ్చేవాడు. అలా ఆయన చివరికి మహారాష్ట్రలోని సిడ్డీ అనే పవిత్ర గ్రామానికి చేరుకున్నాడు. 9. భాగం 1 ముగింపు. దైవబాలుడు సిడ్డీ వైపు. పత్రిలో పుట్టిన ఆ సాధారణ బాలుడు ఇప్పుడు ఒక దివ్య యోగి అయ్యాడు. అతని జననం ఒక అద్భుతం, బాల్యం ఒక మర్మం, జీవితం ఒక ఆధ్యాత్మిక స్ఫూర్తి. సిడ్డీ గ్రామానికి ఆయన చేరుకున్నప్పుడు ప్రపంచం మారబోతోంది. అది కేవలం ఒక మనిషి ప్రవేశం కాదు, ఒక యుగావతారం ఆరంభం. ఆయన చూపులో దైవకాంతి, మాటల్లో ప్రేమ, ఆచరణలో మానవత. అతడు ఎవరో ప్రశ్నించగానే మెల్లగా నవ్వి అన్నాడు, నేను ఎవరో కాదు బిడ్డా, నేను నీలో ఉన్న దేవుడిని. భాగం 1 ముగిసింది. సిడ్డీ సాయిబాబా సంపూర్ణ గాథ. 2. భాగం సిడ్డీ ప్రవేశం, ఒక యుగావతారం ఆరంభం. కాలం 19వ శతాబ్దం మధ్యకాలం. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో ఒక చిన్న గ్రామం సిడ్డీ. పల్లెటూరి మట్టివాసన, పంట పొలాల మధ్యలో ఉన్న చిన్న దేవాలయాలు, భక్తితో నిండిన ప్రజలు. ఇదే ఆ భూమి, ఆ దివ్యస్థలం, ఎప్పటికీ మానవజాతి గుర్తుంచుకునే యుగావతారం అడుగు పెట్టబోయే ప్రదేశం. 1. మౌన యోగి ప్రవేశం. ఒకరోజు సాయంత్రం వేళ గ్రామం చివరలోని మార్గంలో ఒక యువకుడు నెమ్మదిగా నడుస్తూ వస్తున్నాడు. శరీరంపై పాత తెల్లటి కఫ్ని వస్త్రం, తలపై గుడ్డ తలపాగా, చేతిలో ఒక భిక్ష పాత్ర, కళ్లలో అపారమైన శాంతి, ముఖంలో ఆధ్యాత్మిక కాంతి, నడకలో నిర్లిప్తత. గ్రామస్తులు ఆ వ్యక్తిని ఆశ్చర్యంగా చూశారు. ఎవరో అర్థం కాలేదు. యోగివా, సన్యాసివా, లేదా పిచ్చివాడా? అతను నేరుగా సిడ్డీకి సమీపంలోని కంధోబా దేవాలయానికి వెళ్లి చెట్టు క్రింద కూర్చున్నాడు. అక్కడ ఉన్న పూజారి మహాల్ సాపతి ఆయనను చూశాడు. అరే సాయిబా, నువ్వెవరువు అని అడిగాడు. ఆ పదం సాయి ఆ రోజు నుండే ఆయనకు నామమైంది. మహాల్ సాపతి నోటి నుండి పుట్టిన ఆ పదం సర్వలోకమంతా వ్యాపించింది. సిడ్డీ సాయిబాబా. 2. గ్రామస్తుల అనుమానం. ఆ కొత్త వ్యక్తి గురించి గ్రామంలో గాసిప్స్ మొదలయ్యాయి. ఇతను ఏ మతానికి చెందాడు? ముస్లింవాడా, హిందువా, ఇక్కడ ఎందుకు వచ్చాడు అని ప్రతి ఒక్కరూ చర్చించుకున్నారు. అతను మసీదులోనూ కూర్చుంటాడు, దేవాలయంలోనూ ధ్యానం చేస్తాడు, హిందువుల భజన వింటాడు, ముస్లింల నమాజ్లో కూడా ప్రశాంతంగా కూర్చుంటాడు. దీనితో కొందరు అయోమయానికి గురయ్యారు. కానీ సాయిబాబా ఏ వివాదానికి తలదూర్చలేదు. ఆయన మౌనం, సహనం, ప్రేమ, భక్తితో ప్రజల మనసులు గెలుచుకుంటూ వెళ్ళాడు. 3. ద్వారకామాయి మసీదు, దైవ నివాసం. సిడ్డీ చివరలో ఒక పాత, విరిగిన మసీదు ఉండేది. ఎవ్వరూ దానిలోకి వెళ్లేవారు కాదు. కాని సాయిబాబా ఆ పాడుబడిన చోటే తన ఆశ్రయం చేసుకున్నాడు. అక్కడే ఆయన అగ్నిని, ధూని వెలిగించాడు. రోజు ఆ ధూనిలో గడ్డి పొదలు వేస్తూ మంత్రోచ్చారణ చేస్తూ ధ్యానం చేసేవాడు. ఆ మసీదు తర్వాత ద్వారకామాయిగా మారింది. భక్తుల తల్లిలా మారిన ఆ పవిత్ర స్థలం నేటికీ సాయిబాబా సన్నిధి. సాయిబాబా మాటల్లో, ఈ ద్వారకామాయి నా గృహం కాదు,
ఇది ప్రతి భక్తుని హృదయ మందిరం. అక్కడే ఆయన భిక్షకు వెళ్ళేవాడు. భిక్షలో లభించిన అన్నం భక్తులతో పంచుకునేవాడు. ఎవరి కడుపు ఆకలిగా ఉండకూడదన్న దయతో జీవించాడు. 4. భక్తుల మొదటి పరిచయం. మహాల్సాపతి, కాశీరాం, బాయజామాత, అప్పా జోగ్లే వంటి భక్తులు మొదటగా సాయిబాబాను గమనించారు. బాయజామాత ప్రతిరోజు ఆయనకు భోజనం పెట్టేది. ఆమెను సాయి, మాయి, తల్లి అని పిలిచేవాడు. ఒకరోజు బాయజామాత అడిగింది, బాబా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సాయిబాబా నవ్వుతూ అన్నాడు, మాయి, నేను ఎక్కడి నుంచి వచ్చానో అడగకు, నేను అందరిలో ఉన్నాను. ఆ సమాధానం విని ఆమె హృదయం నిండిపోయింది. ఆ మాటల్లో దైవత్వం ఉందని ఆమెకు స్పష్టమైంది. 5. దయ, కరుణ మరియు జ్ఞానం. సాయిబాబా వద్దకు అన్ని వర్గాల ప్రజలు వచ్చేవారు. రైతులు, వ్యాపారులు, సైనికులు, పేదలు, ధనవంతులు, హిందువులు, ముస్లింలు, వారందరికీ ఒకే సమాధానం. సర్వజీవులకు ఒకే దైవం. దేవుడు ఒకడే, పేర్లు మాత్రమే వేరు. అతను ఎప్పుడూ అన్నదానం, దయ, సత్యం, శాంతి, సహనం గురించి ఉపదేశించేవాడు. ఎవరికైనా కష్టమొస్తే ఆయన తక్షణమే సాయం చేసేవాడు, మాటల ద్వారా గాని ఆశీర్వాదం ద్వారా గాని. 6. మొదటి అద్భుతాలు. సిడ్డీలో సాయిబాబా అద్భుతాలు మొదలయ్యాయి. ఒకరోజు వడగళ్ల వానలో గ్రామం తడిసి ముద్దయింది. పంటలు నాశనం కావచ్చని భయపడ్డ రైతులు ఆయన వద్దకు వచ్చారు. సాయిబాబా ధూని వద్ద కూర్చుని అల్లా మాలిక్ అంటూ మంత్రోచ్చారణ చేశాడు. అదే క్షణం మబ్బులు సద్దుమణిగాయి, వాన తగ్గింది, గ్రామం రక్షించబడింది. మరోసారి ఒక చిన్న పాప జ్వరం వల్ల మూర్ఛపడింది. వైద్యులు చేతులు ఎత్తేశారు. సాయిబాబా ఆమెకు నీటిలో తన వేళ్లతో చల్లగా తాకి, సాయినాథ్ కరుణ కటాక్షం అన్నాడు. ఆమె క్షణాల్లో లేచింది. గ్రామం మొత్తం ఆయన దైవత్వం ముందు నమస్కరించింది. 7. భక్తి మార్గం, ప్రేమ, ధర్మం. సాయిబాబా చెప్పిన మార్గం సులభమైనది. శ్రద్ధ, భక్తి మరియు సబూరి, సహనం. వాటినే ఆయన 2 కళ్ళుగా చెప్పేవాడు. శ్రద్ధ ఉంటే దైవం నీ దగ్గరే ఉంటుంది. సబూరి ఉంటే సమయం సరైనదిగా మారుతుంది. ప్రతి భక్తుని పరీక్షించేవాడు, కానీ ఎప్పుడూ వదిలిపెట్టేవాడు కాదు. ఎవరికైనా కష్టకాలం వస్తే అది వారి ఆత్మశుద్ధి కోసమని చెప్పేవాడు. 8. గ్రామం మారిన తీరు. సాయిబాబా ప్రభావంతో సిడ్డీ మారిపోయింది. కులాలు, మతాలు, భేదాలు అన్నీ మాయమయ్యాయి. ప్రతి సాయంత్రం ద్వారకామాయిలో భజనలు, దీపారాధన, సాయి నామస్మరణ జరిగేవి. చిన్న పిల్లలు, వృద్ధులు సాయిబాబా వద్దకు వచ్చి ఆశీర్వాదం తీసుకునేవారు. వాళ్లందరూ ఒకే మాట చెప్పేవారు, సాయిబాబా మన తండ్రి, మన తల్లి, మన దైవం. 9. సాయిబాబా ఉపదేశాల జ్ఞానమూలాలు. ఆయన మాటల్లో ఆధ్యాత్మిక సత్యం ఉండేది. ఉపదేశాలు. 1. దేవుడు ప్రతి మనసులో నివసిస్తాడు. ఎవ్వరినీ తక్కువగా చూడవద్దు. 2. దానం చేయడం అంటే హృదయాన్ని పంచుకోవడం. 3. ధర్మం చేయడం అనేది కర్తవ్యమో కాదు, మనసులోని కృతజ్ఞత. 4. నమ్మకం లేకుండా భక్తి అసంపూర్ణం. 5. మానవ సేవే మాధవ సేవ. ఈ బోధలు సాధారణమైన మాటల్లో ఉన్నా వాటి లోతు అనంతమైనది. 10. మహార్సాపతి భక్తి. మహార్సాపతి సాయిబాబాను తొలి రోజునే సాయి అని పిలిచాడు. అప్పటి నుంచి ఆయన జీవితమంతా బాబాకు అంకితం చేశాడు. ఆయన రోజూ బాబా దగ్గరే ఉండేవాడు, సేవ చేసేవాడు, భజనలు పాడేవాడు. ఒకరోజు బాబా ఆయనను పిలిచి అన్నాడు, మహార్సాపతి, నీ నమ్మకం నిన్ను రక్షిస్తుంది. నేను ఎక్కడున్నా నీతోనే ఉంటాను. ఆ మాట ఆయన హృదయంలో నిలిచిపోయింది. 11. సాయిబాబా దయామయ స్వభావం. ఒక పేద రైతు రోజు బాబా వద్దకు వచ్చి ఏడుస్తుండేవాడు. బాబా, నా పంట ఎండిపోయింది, పిల్లలకు అన్నం లేదు. బాబా చిరునవ్వు పెట్టి అన్నాడు, అల్లా మాలిక్, నీకు అన్నం లేకపోతే నేను భోజనం చేయను. ఆ రోజు ఆయన భోజనం చేయలేదు. మరుసటి రోజు ఆశ్చర్యంగా ఆ రైతు పొలంలో వర్షం పడింది. పంటలు బతికిపోయాయి. ఆ రైతు బాబా పాదాల దగ్గర పడి కృతజ్ఞతతో ఏడ్చాడు. 12. సాయిబాబా యొక్క ఆంతరంగ దృష్టి. సాయిబాబాకు భవిష్యత్ జ్ఞానం ఉండేది. ఎవరెప్పుడు వస్తారో, ఎవరికి ఏం జరుగుతుందో ముందుగానే తెలుసుకునేవాడు.
ఒకసారి ఒక భక్తుడు డబ్బు దొంగిలించబడిందని బాధపడుతూ వచ్చాడు. బాబా ప్రశాంతంగా అన్నాడు, నీ జేబులో ఉండే ఒక నాణెం నీ మనసులో దాగిన దాహం లాంటిదే. వదిలే, దేవుడు నీకు కొత్త మార్గం చూపుతాడు. 3 రోజులకే ఆ భక్తుడు కొత్త వ్యాపారంలో విజయవంతమయ్యాడు. 13. సాయిబాబా యొక్క భిక్షాచరణం. ప్రతిరోజు సాయిబాబా సిద్ధి గ్రామంలోని కొన్ని ఇళ్లకు వెళ్లేవాడు. బాయజామాత, మహాల్సాపతి, అప్పా జోగ్లే మొదలైన వారి ఇల్లు. భిక్షలో లభించిన అన్నం అన్నీ కలిపి చిన్న పాత్రలో పెట్టి భక్తులతో పంచుకునేవాడు. ఈ భోజనం సర్వలోకానికి ప్రసాదం అని చెప్పి భక్తులతో కలిసి తినేవాడు. ద్వారకామాయి ఆహారాలయంగా మారింది. ఎవరికీ ఆకలిగా ఉండేది కాదు. 14. సాయిబాబా మరియు మసీదు అగ్ని. ద్వారకామాయిలోని ధూని ఆయన దైవతత్వానికి ప్రతీక. ఆ అగ్ని ఎన్నడూ ఆరిపోలేదు. అది దైవ కృపా జ్యోతిగా మారింది. ఇప్పటికీ ఆ ధూని సిద్ధిలో వెలుగుతూనే ఉంది. భక్తులు ఆ ధూని భస్మం ను పవిత్రంగా తీసుకుంటారు. 15. సిద్ధి ప్రజల విశ్వాసం. కాలక్రమేణా సిద్ధి చిన్న గ్రామం నుంచి ఒక పవిత్ర కేంద్రంగా మారింది. వేలాది ప్రజలు ఆయన ఆశీర్వాదం కోసం వచ్చేవారు. సాయిబాబా ఎప్పుడూ అన్నాడు, నన్ను దేహరూపంలో చూడకండి, నా చైతన్యం మీలోనే ఉంది. ఆ మాటలు ఆయన అమరత్వాన్ని సూచించాయి. 16. ఒక యుగావతారం స్థిరపడిన క్షణం. సిద్ధి ప్రవేశం కేవలం ఒక యోగి రాక కాదు, అది ఒక యుగావతారం యొక్క ప్రారంభం. సాయిబాబా ఆ చిన్న గ్రామాన్ని ప్రపంచానికి దైవ కేంద్రంగా మార్చాడు. ఆయన భక్తి, కరుణ, ప్రేమ మరియు సహనంతో మానవజాతికి ఒక కొత్త మార్గం చూపించాడు. ఆ రోజు నుంచి సిద్ధి శాంతి, ప్రేమ, భక్తి యొక్క ఆలయమైంది. ప్రతి భక్తుడి హృదయంలో ఒకే నామం నిండిపోయింది. ఓం సాయినాథాయ నమః. ముగింపు. 2వ భాగం. సాయిబాబా సిద్ధిలో స్థిరపడటం మానవ చరిత్రలో ఒక దివ్యమైలురాయి. ఆయన జీవితం ఒక సందేశం. మానవత్వం అంటే మతాల కంటే పైదైన ప్రేమ. భక్తుల హృదయాల్లో ఆయన వాక్యాలు నిత్యంగా మార్మోగుతున్నాయి. నేను ఎక్కడా లేను అని అనకు, నీ మనసులో నేనున్నాను.